యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆ విహారీగాడు చేసే పనులకి వాళ్ళందరూ కుమిలి కుమిలి ఏడవాలి. వాడి ప్రవర్తన చూసి బాధపడాలి. వాళ్ళ బాధే నాకు ఆనందాన్నిస్తుంది. వాళ్ళు పెట్టే కన్నీళ్లే నాకు సంతోషాన్నిస్తాయి. నువ్వు ఇలాగే అక్కడ ఏం జరిగినా నాకు వెంటనే చెప్తూ ఉండు. అలాగే మేడం. మేడం, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటి? రా వెళ్దాం రా. నేను స్కూల్కి రాను. చదువుకోవాలి నాన్న, అలా మాట్లాడకూడదు. రా. నేను రాను. నాకు చాక్లెట్లు కొనిస్తానన్నావు కదా. నీకు స్కూల్ నుంచి రాగానే కొనిస్తాను నాన్న. పద. నాకు ఇప్పుడే కావాలి. రా నాన్న, లేట్ అయిపోతుంది. నా మాట వింటాం కదా, నా బంగారం కదా. రా. ఇది మేడం జరిగింది. శ్యామ, నీకున్న ఓపికతో విహారిని నువ్వెలా దారిలో పెడతావో నేను చూస్తా. సా సా ఆ కాదు, సా ఆ కాదు నాన్న, సా. నేను అదే చెప్తున్నాను కదా మాస్టరు. అబ్బా విహారీ, సాకు దీర్ఘమిస్తే సా. నువ్వు పలకాల్సింది ఆసా నాన్న. సా సా సా. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఇది నా వల్ల కాదు. నేను సంగీతం నేర్చుకోను. అది కాదు నాన్న, ఈ సృష్టిలో మనం నేర్చుకుంటే రానిదంటూ ఏదీ ఉండదు. శ్రద్ధతో వింటే ఇట్టే వచ్చేస్తుంది. నేను నిదానంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను కదా. నీ మనసు ఇక్కడే పెట్టి విను. సా. ఇప్పుడు చెప్పు. సా సా సా. విహారీ, ఈ రోజుకి నీ క్లాస్ అయిపోయింది. మాస్టారు, వీడి క్లాస్ అయిపోయిందా? సప్తస్వరాలు వచ్చాయా? శృతిలయలు కరెక్ట్ గా పలుకుతున్నాడా? సారీ మేడం, నన్ను క్షమించండి. ఈ అబ్బాయికి జన్మలో సంగీతం అబ్బదండి. మాస్టర్ గారు, మీరెంతో మందికి సంగీతం నేర్పి వాళ్ళని గొప్ప సింగర్స్గా నిలబెట్టారు. అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? అవును వర్మ గారు, అన్నీ తెలుసు కాబట్టే చెప్తున్నాను. నెల రోజుల నుంచి క్లాసులు చెప్తూనే ఉన్నాను. ఈ అబ్బాయికి మాత్రం ఇప్పటి వరకు సప్తస్వరాల్లో మొదటి అక్షరం కూడా పలకడం రాలేదు. ఇక నేను సంగీతం నేర్పించలేను వర్మగారు. నేర్పించనంటే ఎలా మాస్టారు? మా కోడలికి సంగీతం అంటే చాలా ఇష్టం. తను చాలా బాగా పాడుతుంది. తనలాగే తన బిడ్డ కూడా పాడాలి అనేది మా అందరి కోరిక. సంగీతం నేర్చుకోవాలంటే శ్రద్ధ, క్రమశిక్షణ, తపన ఉండాలి. అంతేగాని అవేమీ లేని ఈ అబ్బాయి ఎలా నేర్చుకుంటాడు? సౌండ్ వింటేనే బాడీలో ఒక వైబ్రేషన్ రావాలి. తెలియకుండానే ఆ బాడీలోకి వెళ్ళిపోవాలి. పాట పాడాలి.
నేను ఈ అబ్బాయికి సంగీతం నేర్పించడానికి నా సాయశక్తిలా ప్రయత్నించాను. అన్నీ విఫలమే అయ్యాయి. డబ్బు కోసం నేర్పిస్తున్నట్టు నటించడం తప్పు. అది ధర్మం కూడా కాదు. సరస్వతి తల్లిని నేను మోసం చేయలేను. రేపటి నుంచి నేనిక క్లాసులు తీసుకోలేను. నేను ఈ అబ్బాయికి ఏమీ నేర్పించలేకపోయాను కాబట్టి నాకు ఈ నెల రోజులు జీతం కూడా వద్దండి. మీరు ఈ అబ్బాయికి సంగీతం నేర్పించాలనే ప్రయత్నం మానేస్తే మంచిది. అంతేకాకుండా మీ కోరికను తుడిచేసుకుంటే మీ మనసు కుదుట పడుతుంది. ఇక నాకు సెలవు ఇప్పించండి. క్షమా, ఏంటి పిచ్చి పని? ఇప్పుడు వాడేం తప్పు చేశాడని కొడుతున్నావు? ఇలాగే ప్రతిసారి మీరు వీడిని వెనకేసుకొస్తున్నారు. చదువు రావడం లేదు, సంగీతం నేర్చుకోవడం లేదు. ఇప్పటి వరకు 3 సంగీత మాస్టర్ని మార్చాం, కానీ వీడికి మాత్రం సా కూడా పలకడం రావడం లేదు. మంచి విషయాలు చెప్తే వినడం లేదు. పిల్లలు క్రమశిక్షణ అలవర్చుకునేది ఈ వయసులోనే కదా అత్తయ్య గారు. కానీ వీడికి మాత్రం క్రమశిక్షణ లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో కూడా తెలియడం లేదు. నోటికి ఎంత వస్తే అంత వాగుతూనే ఉన్నాడు. చివరికి వీడి దొంగతనాలు కూడా చేస్తున్నాడు. వీడి ఫ్యూచర్ తలుచుకుంటే నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. అమ్మా శ్యామ, కొంతమంది పిల్లలకి అంత త్వరగా అన్నీ రావమ్మా. నీకు తెలుసు కదా, కొంతమంది పిల్లలకు 7వ నెలలోనే మాటలొస్తాయి. మరికొంతమందికి 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. అలాగే వీళ్ళలో కూడా మార్పు వస్తుందమ్మా. వీడిని దండించే కంటే వీడి ప్రవర్తన చేంజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. చిన్నపిల్లాడు, వీడిని కఠినంగా 4 మాట్లాడడం మానేసి సర్ది చెప్దాం. దానన్నా, శ్యామా, కూల్ శ్యామా, కూల్. ముందు ఏడు పాపం. నువ్వు వాడి విషయంలో కంగారు పడ్డంలో తప్పేం లేదు. వాడికి ఎన్ని చెప్పినా కూడా మార్పు రావడం లేదు. ఎందుకండి? పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళలో చేంజ్ వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ వాడిలో రోజు రోజుకి చెడు ఆలోచనలు, మొండితనం పెరిగిపోతూనే ఉన్నాయి. ఇదంతా చూస్తూ ఉండడం నా వల్ల కావడం లేదు. వాడికేం కాదు శ్యామా.
ఒక మనిషిని మంచి మనిషిలా ఈ సమాజం గుర్తించాలంటే తనకి ఒక క్యారెక్టర్ ఉండాలి. మన విహారీలో ఆ టాలెంట్ ఇక్కడ కనిపిస్తుందండి. సరే శ్యామ, ఓ పని చేద్దాం. ఒకసారి విహారీని సైకియాట్రిస్ట్కి చూపిద్దాం. తనేం చెప్తాడో చూద్దాం. ఆగస్టు 15th సందర్భంగా ఈరోజు మీకు సింగింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. పిల్లలు, మీరందరూ బాగా పాడాలి, సరేనా? అలాగే టీచర్. ఇప్పుడు పాట పాడే వాళ్ళల్లో ఒక్కొక్కరిని పిలుస్తాను, ఒక్కొక్కరు వచ్చి పాట పాడాలి. అలాగే టీచర్. ముందుగా రజని, నువ్వు పాడమ్మా. దేశం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ఎగురుతున్న జెండా మనదే. ఇక ఇప్పుడు కబీర్. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth, ha, ha, ha. కన్నయ్య. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. కన్నయ్య, ఇలారా. చాలా బాగా పాడావు నాన్న. నువ్వు ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద సింగర్ అవుతావు. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇదిగో నాన్న. అమ్మా, 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 అమ్మా. ఏయ్, ఏంట్రా కేకలు? సైలెంట్ గా రాలేవా? మేడం, నాకు స్కూల్లో ప్రైజ్ వచ్చింది మేడం. ఏం ప్రైజ్? నిజంగానే ప్రైజ్ వచ్చిందా? ఎవరిదైనా కొట్టేసి తీసుకొస్తున్నావా? నిజంగానే వచ్చింది మేడం. ఆగస్టు 15 పాటల పోటీల్లో వచ్చింది. ఓహో, తల్లి సింగర్ కదా. వీడు కూడా ఆవిడ ప్రతిభా పాటవాలు పునికి పుచ్చుకొని పాటలు పాడుతున్నాడన్నమాట. వీళ్ళ అమ్మ సంగీత స్వరాలు వీడి గొంతులో పలుకుతున్నాయన్నమాట. ఇది చూడటానికా నేను వీడిని ఇక్కడ పెట్టుకుంది? ఎవరి దగ్గర నేర్చుకోకుండానే వీడిలా ప్రైజులు కొడుతున్నాడంటే ముందు ముందు చాలా ఎదుగుతాడు. కానీ అది జరగకూడదు. వీడు ఎప్పుడు విన్నవ్వకూడదు. ఒక లూజర్లానే ఉండాలి. ఏంటి మేడం అలా చూస్తున్నారు? అంత బాగా నచ్చిందా? ఏంట్రా నచ్చేది? ఏముందిరా దీంట్లో? ఫస్ట్ ప్రైజ్ మేడం. వీడు ఇప్పుడే ఇలా ప్రైజులు తీసుకుంటే వీళ్ళమ్మని మించిపోతాడు. అలా జరగకూడదు. ఏం చేసుకుంటావురా ఈ ప్రైజు? అడుక్కు తింటావా? ఇదేమైనా తిండి పెడుతుందా? మరి నన్ను అందరూ మెచ్చుకున్నారు. మాట్లాడితే చెంప పగిలిపోతుంది. ఎవడో ఏదో మెచ్చుకున్నాడని పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ కూర్చుంటావా? పాటలు పాడటం తప్ప మేడం? నువ్వు పాడటం తప్పు. రోడ్ల మీద పాటలు పాడితే చిల్లర రావటం తప్ప దేనికి ఉపయోగం ఉండదు. బుద్ధిగా చదువుకో. నేనే ఏదో ఒక ఉద్యోగం పడేస్తాను, అది చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకోసారి పాట గీట అంటే తోట తీస్తాను. ఏంటి మేడం, ఏమైంది? వాడేమన్నా తప్పు చేస్తే క్షమించండి అమ్మా. రేయ్, ఏం చేసావురా? మేడం గారికి ఎందుకు కోపం తెప్పించావు? వదిలేయండి, వాడు నన్నేం చేయలేదు. వాడి జీవితం నాశనం చేసుకుంటున్నాడని కొంచెం గట్టిగా చెప్తున్నాను.
వాణ్ణి స్కూల్కి పంపించేది చదువుకోవడానికా పాటలు పాడడానికా? చక్కగా చదువుకుంటే మీలాగా కాకుండా కొద్దో గొప్పో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాడనేగా. కానీ చదువుని పక్కన పెట్టి పాటలు పాడుతున్నాడంట. పాటలు పాడితే మంచిదే కదా మేడం. నువ్వు ఊరుకోవయ్యా. ఏం మాట్లాడుతున్నావయ్యా? పాటలు పాడితే మంచిదా? దేనికి మంచిది? ఎవరికి మంచిది? వాడి చేతికి మైక్ ఇచ్చి స్టేజ్ మీదకి ఎక్కిచ్చి పాడిస్తావా, లేకపోతే పాట కచేరీలు పెట్టుకుంటావా? బాగుపడే మాటలు ఏవైనా ఉంటే చెప్పండి వాడికి. ఇక నుంచి పాటలు పాడటాలు ఆటలు ఆడటాలు మానేమని చెప్పండి. ఈ రోజుల్లో ప్రతి దానికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. చిన్న అటెండర్ పోస్టు నుంచి కలెక్టర్ పోస్టు దాకా అన్నిటికీ పోటీయే. అందుకే వాడిప్పటి నుంచే కష్టపడి చదువుకుంటే కానీ ఏదో ఒక ఉద్యోగం దొరకదు. రేయ్, ఇక నుంచి అన్నీ మానే, బుద్ధిగా చదువుకో పో. పదనన్నా. అమ్మా, నా ప్రైజ్ అమ్మా, నాకు స్కూల్లో ఇచ్చిన ప్రైజు. రేయ్, వెళ్ళమని చెప్పానా? వెళ్ళా రా. ఒరే కన్నయ్య, నీ లైఫ్ మీ అమ్మ లైఫ్ ఒక డస్ట్బిన్తో సమానం. అందరికీ ఆ అంటే అమ్మ అయితే వీడికి మాత్రం అమలాపురం రా. వీడికి అసలు చదివే రాదు, పెద్ద దద్దమ్మ. నేను కాదు, దద్దమ్మ మీరే. అవునవునవును, తెలుస్తుందిలే. నీకు 1 2 3 రావు, ఆల్ఫాబెట్స్ కూడా రావు. ఏయ్, నన్ను హేళన చేయకండి, నాకు కోపం వస్తుంది. వస్తే ఏంటంట? అవునరా, నువ్వు వేస్ట్ ఫెలోరా. నీకు చదువు లేదు, సంగీతం రాదు, మంచి మర్యాద తెలీదు. నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావు. నీ బ్రతికింతేరా. భవిష్యత్తులో నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు. నువ్వు ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉంటావని మీ మమ్మీ పొంగిపోతోందిరా. కానీ నీకంత సీన్ లేదు. గుడి మెట్ల దగ్గర బిచ్చం ఎత్తుకోవడానికి కూడా పనికిరావు. నువ్వు చేసుకున్న దరిద్రం వల్ల ఆ శ్యామ కడుపున పుట్టడమేరా. అందుకే నీ బ్రతుకు ఇలా ఏడ్చింది. ఉండు, నీ గురించి మా మమ్మీకి చెప్తాను. ఏంట్రా? ఏంటి చెప్పేది? ఏంట్రా మీ మమ్మీకి చెప్పేది? విహారీ, 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 శ్యామా, ఏమైంది? ఎందుకు అరిచావు? విహారీని ఐశ్వర్యకి కొట్టినట్టు కళ్ళొచ్చిందండి. అదొక కల శ్యామా, నువ్వేం టెన్షన్ పడకు. కళలు నిజమవుతాయి అంటారు కదండి. అదెలా సాధ్యం శ్యామా? అయినా ఐశ్వర్య వదిన ఎందుకు విహారిని కొడుతుంది? నువ్వు ప్రతి క్షణం విహారి గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు అలాంటి కలొచ్చింది. అంతే తప్ప వాడికేమీ కాదు. నువ్వింక ఏమి ఆలోచించకుండా పడుకో.
నానమ్మ ఇవ్వు నానమ్మ. ఇవ్వన్రా. నానమ్మ ఆగు, ఇవ్వు నానమ్మ. కొడతాను చూడు. డబ్బులు ఇవ్వు నానమ్మ. కొట్టినా డబ్బులివ్వను. నానమ్మ. ఈ విహారీ వీళ్ళని బాగానే ఆడుకుంటున్నాడు.